వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను వరంగల్ సిసిఎస్ హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుండి పోలీసులు 15,20,000 రూపాయల విలువగల 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఓ ద్విచక్ర వాహనం 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వివరాలు తెలుపుతూ, పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకడైన కళ్యాణ సుందరం పూల వ్యాపారం నిర్వహించుకుంటూ వచ్చిన ఆదాయంతో జల్సాలు చేయడంతో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసగా మారటం, అలాగే గంజాయి విక్రయాలకు పాల్పడేవాడు. దీనితో తన జల్సాలను అవసరమైన డబ్బు కోసం నిందితుడు మొదటిసారిగా సెల్ ఫోన్ చోరీకి పాల్పడటంతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడటంతో నిందితుడు సుందరంను పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన నిందితుడు కొద్ది రోజులు సెల్ దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తూ ఇదే సమయంలో మరో నిందితుడు సెల్వరాజ్తో పరిచయం అయింది. వీరి ఇద్దరి మధ్య స్నేహం కుదరటంతో ఇరువురు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. వీరు చేసే జల్సాలకు వీరికి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించుకోవాలన్న ఇరువురు నిందితులు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇద్దరు నిందితులు చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడేందుకు గత నెల వరంగల్ నగరానికి చేరుకున్నారు. అనుకున్న ప్రకారం నిందితులు ఇద్దరూ కలిసి ముందుగా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి దానిపై ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, హన్మకొండ కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చొప్పున, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు 3వ పట్టణంతో కలుపుకొని మొత్తం 5 చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగించుకుని నిందితులను గుర్తించడం జరిగింది. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు నిందితులు మరోమారు ఈ రోజు మళ్లీ చైన్ స్నాచింగ్లు చేయడానికి మళ్లీ వరంగల్ వచ్చి మట్టెవాడలో దొంగిలించిన మోటార్ సైకిల్పై హన్మకొండ బస్టాండ్ నుండి పబ్లిక్ గార్డెన్ వైపు వస్తున్న క్రమంలో అనుమానంతో ఆపే క్రమంలో పారిపోతుండగా పట్టుకుని వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, అడిషనల్ క్రైమ్ డీసీపీ జి బాలస్వామి, క్రైమ్ ఏసీపీ పి సదయ్య, హన్మకొండ ఏసీపీ పి నరసింహారావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఏ రాఘవేందర్, కె రామకృష్ణ, హన్మకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్, హన్మకొండ ఎస్ఐ కిషోర్, ఏఏఓ సల్మాన్ పాషా, సిసిఎస్ హెడ్ కానిస్టేబుళ్లు మహేష్, జంపయ్య, కానిస్టేబుళ్లు మధుకర్, చంద్రశేఖర్, హన్మంతు, ఐటీ కోర్ కానిస్టేబుల్ నగేష్, కేయూసీ మరియు హన్మకొండ క్రైమ్ కానిస్టేబుళ్లు జితేందర్, రమణలను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇది స్నాచింగ్ మోడ్ కాకుండా ఇంకొకటి ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు ఆ గ్యాంగ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పికి రఘు అని, అలాగే మొహమ్మద్ అసర్ అని. వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళే, 18-19 years ఓల్డ్ ఉంటారు. సో వీళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత విచారణ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు మన దగ్గర 4 వరకు హౌస్ బ్రేకింగ్ కేసెస్ చేశారని అట్లా తెలిసింది. 4 హౌస్ బ్రేకింగ్ కేసెస్లోని ఒక 3 హన్మకొండలో ఉన్నాయి, హన్మకొండ పోలీస్ స్టేషన్లో, 1 కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ అంటే చాలా రకరకాలుగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే సమాన్ వాళ్ళకి దొరుకుతుందో అదే సమాన్ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్, అది టీవీ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కావచ్చు, కెమెరా లెన్సెస్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్, వాచెస్, కాస్ట్లీ వాచెస్, ఏ ఐటమ్ దొరికిన వాళ్ళు తీసుకెళ్తారు. అట్లాగే కొన్ని అక్కడ నుంచి వాళ్ళు బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో కొన్ని ఇంటి సామాన్లు పర్చేస్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్, అవి మీరు చూసారు బయట. సో అట్లాంటివి అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం.